మీ ఉద్దేశంలో దేశవ్యాప్తంగా ఎంత ఉంటారు ఓబీసీలో దేశవ్యాప్త పాపులేషన్? దేశవ్యాప్తంగా ఒక 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 చిన్న రెఫరెన్స్ నేను నా దగ్గర పేపర్ కూడా ఉంది. 1931 లో ఎంత ఉంది? 1931 జనాభా లెక్కల ప్రకారం ఓబీసీలో 1931లో అసలు ఓబీసీలు అనే వర్డే లేదు. అప్పటి వరకు అసలు ఓబీసీలు అనేటువంటి కాస్ట్ జరిగింది. అప్పుడు క్యాస్ట్ జరిగింది. కానీ అప్పటికల్లా ఓబీసీలు అనేటువంటి ఈ శబ్దావళి ఈ పదాలే లేకుండా ఇవన్నీ వచ్చి సుమారు 1960-70s లోకి వచ్చి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటిది ఫైనల్. అంటే ఇక్కడ సో నేను ఇప్పుడు నా పాయింట్ నేను పూర్తి చేస్తాను. 2027లో మనకి కులగణన కాస్ట్ సెన్సెస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపడుతుందో సెన్సెస్లో మనకి డేటా వస్తుంది. ఒక పార్లమెంట్ క్వశ్చన్లో కేంద్రీయ విద్యాలయాలలో ప్లస్ మనకి నవోదయ విద్యాలయాల్లో ఇలాంటి విద్యాలయాలలో ఏదైతే ఉన్నాయో దీంట్లో కాస్ట్ పరంగా అంటే మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పరంగా విద్యార్థులు ఎంత సంఖ్యలో ఉన్నారు అనేటువంటి ఒక డేటా ఒక పార్లమెంట్ క్వశ్చన్లో అడగడం జరిగింది. సో మనకి ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు ఎస్పెషల్లీ ఈ కేంద్ర ప్రభుత్వం నడిపేటటువంటి మోడల్ స్కూల్స్ ఇవన్నీ ఈ స్కూల్స్లలో ఉన్నటువంటి డేటా తీసుకున్నట్టయితే దాంట్లో సుమారు 54-55% వచ్చింది ఓబీసీస్ సంఖ్య. సో నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ శాంపుల్. సుమారు ఇంచుమించు మనకి రాబోయే కాస్ట్ సెన్సెస్లో కూడా మనకి 55-56% దగ్గరకు వచ్చి సెటిల్ అయ్యేలాగా కనిపిస్తూ ఉన్నది. సో ఇది టోటల్ ఓబీసీ పాపులేషన్ తెలంగాణ కంటే ఎక్కువ ఉంటుందా? తెలంగాణలో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మన అంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ చిన్న రాష్ట్రాలు, ఇవన్నీ చిన్న రాష్ట్రాలు. కోటి జనాభా 80 లక్షల జనాభా. ఇప్పుడు మరాఠాలు తీసుకోండి, 33% దే కన్స్టిట్యూట్, దే ఆర్ స్టిల్ అప్పర్ క్యాస్టే కదా మరాఠా. మహారాష్ట్ర 30% పైన మరాఠాలు అప్పర్ క్యాస్ట్లోనే ఉన్నారు. ఒకవేళ అక్కడ లోకల్లో బీసీలు చేర్చినా వాళ్ళు ఓబీసీ కింద రారు. మహారాష్ట్ర సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ద కంట్రీ. దట్స్ అన్ ఎక్సెప్షన్. కానీ మరి మీకు మనకు మ్యాక్సిమం పాపులేషన్ ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, బీహార్ అప్పర్ కాస్ట్ బాగానే ఉంది కదా. బ్రాహ్మణ్ ఒక్కళ్ళే 8-10% ఉంటారు, రాజ్పుతులు 7-6%. ఇది మనకి మనం భూతద్దంలో చూస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ. అంత పాపులేషన్ లేదు. ముస్లిం కూడా అక్కడ మోస్ట్లీ ఓసీ కిందకి వస్తారు. ముస్లిం పాపులేషన్ ఆల్సో 17-18% ఉన్నా దాంట్లో కూడా మనకి ఓబీసీలు ఉంటారు కదా, 3-4% వస్తారు. బట్ 14% వాళ్ళు ఓసీ కదా, ముస్లిం మిగతా ఉండొచ్చు. ఇన్ ఎనీ కేస్ నేనేమంటున్నానంటే మీకు ఓవరాల్ పాపులేషన్ భారతదేశ పాపులేషన్ మొత్తం తీసుకున్నట్టయితే మీకు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర ప్లస్ ఇప్పుడు దక్షిణ భారతం మీకు 50% పైన ఎంత మినిమం టు మినిమం మీకు వస్తుంది. ఇప్పుడు రెండు రకాలు సార్. ఒకటి ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేస్తారు. చేసినప్పుడు ఇప్పుడు మన దగ్గర లింగాయతులు, తెలంగాణలో లింగాయతులు బీసీలు, కానీ ఓబీసీ లిస్ట్లో చేర్చబడలేదు కదా. కర్ణాటకలో నాకు తెలిసి అక్కడ లింగాయతులు కూడా వాళ్ళు కూడా బీసీలోనే పెట్టినట్టున్నారు. కానీ ఓబీసీ లిస్ట్లో వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. దాంట్లో చాలా సెక్ట్స్ ఉన్నాయి. ఎట్లా కౌంట్ చేస్తారు? ఇది స్టేట్ వైజ్. మనకి రిజర్వేషన్ ఇచ్చేటటువంటిది ఫస్ట్ లోకల్ బీసీ కమిషన్ ద్వారా లోకల్ వీళ్ళు బీసీలా కాదా కర్ణాటకలో రెడ్డిస్ కూడా కొంచెం ఉండదు. సో లోకల్ స్టేట్ వైజ్ కమిషన్స్ నిర్ధారిస్తాయి ఇది బీసీలా కాదా. కానీ సెంట్రల్ ఓబీసీ లిస్ట్కి వెళ్ళేసరికి దాన్ని పెట్టాలా వద్దా అనేది మళ్ళీ ఓబీసీ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని స్టేట్ ఓబీసీ కమిషన్ 54% బీసీ పాపులేషన్ స్టేట్ ప్రకారం లిస్ట్ ప్రకారం వస్తుందా, సెంట్రల్ ప్రకారం వస్తుందా? ఎందుకంటే సెంట్రల్లో ఓబీసీ లిస్టులు చాలా రాష్ట్రాల్లో కూడా స్టేట్లో బీసీలు ఉన్న పరిస్థితి. నేను చెప్పేది స్టేట్స్, ఓన్లీ స్టేట్స్. ఇది స్టేట్ వైజ్ ఏదైతే ఉందో మీకు మినిమం టు మినిమం 54-55% వచ్చే అవకాశం వచ్చిన తర్వాత అప్పుడు ఒక గ్రౌండ్ ఏర్పడుతుంది. పొలిటికల్ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ 27% నుంచి పెంచేందుకు, ప్లస్ పొలిటికల్ రిజర్వేషన్లో కూడా ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ సీటు, చట్టసభలో సీటు కూడా ఒక గ్రౌండ్ ఏర్పడుతుంది కదా. నేనేమంటున్నానంటే ఇవి ఆస్పిరేషన్స్, ఇవి కోరికలు, అవకాశాలు. ఇది ఏంటంటే మా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి
వాళ్ళు ఆ చట్టసభలలో ఆ సీట్లలో కూర్చోలేదు, ఇంతవరకు కూర్చోలేనటువంటి ఈ యాస్పిరేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ యాస్పిరేషన్స్ కన్వర్ట్ అవ్వడానికి అవకాశం, అది ఫస్ట్ థింగ్. ఇది ఎంతవరకు ఒక మూమెంట్లో కన్వర్ట్ అవుతుంది అంటే దీన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో లోకల్ బాడీస్లో రిజర్వేషన్ పెంచాలనేది చాలా పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాలు, బీసీ ఆర్గనైజేషన్స్, ఈవెన్ పొలిటికల్ పార్టీస్లో ఉన్నటువంటి బీసీ బాడీస్ అన్నీ ఫైట్ చేస్తున్నాయి. సేమ్ థింగ్ ఒక డేటా వచ్చిన తరువాత, మనకు డేటా ఎప్పుడైతే వస్తుందో, డేటా వచ్చిన తర్వాత ఎంత దాన్ని కన్వర్ట్ అవుతుంది, మూమెంట్ లోపి కన్వర్ట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అబ్జర్వేషన్ ఏంటంటే ఓట్లో కన్వర్ట్ కావట్లే, ఈ మూమెంట్లు అన్నీ ఎలక్షన్ వరకే ఉంటాయి. ఎలక్షన్ వరకు వచ్చేసరికి మాత్రం ఓట్లో కన్వర్షన్ జరగట్లేదు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అన్ఫార్చునేట్లీ. నేను ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను మీకు. 2014లో పొన్నాల లక్ష్మయ్య పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 34 సీట్లు బీసీలకు ఇచ్చారు. ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవలే. కేసీఆర్ ఇన్ఫ్యాక్ట్ రెడ్డిస్కి ఎక్కువ సీట్లు ఇచ్చాడు కాంగ్రెస్ కంటే ఎక్కువ, ఆయన 63 సీట్లు గెలిచాడు కదా. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఉన్న దానిలో ఎమ్మెల్యేలు 7 మాత్రమే బీసీలు ఉన్నారు. అవుట్ ఆఫ్ 64 ఎమ్మెల్యేస్ కాంగ్రెస్ గెలిస్తే 7 బీసీలు, 7లో 3 వచ్చి. సో ఓటు కన్వర్జేషన్ వచ్చేసరికి జరగట్లేదు. బీసీలు ఇప్పుడు ఎన్ని ఉద్యమాలు చేసినా మళ్ళా ఎన్నికల వరకు వచ్చేసరికి మా బీసీకి ఓటు వేసుకుందాం అనే పరిస్థితి లేదు మళ్ళా. సో నేను మళ్ళా స్టార్టింగ్లో మనం ఈ విషయం గురించి కొంత మాట్లాడినా మళ్ళీ మాట్లాడతాను. బలమైనటువంటి సామాజిక వర్గాలు విత్ ఇన్ బీసీస్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజ్ చేసుకోవాలి. యూ నీడ్ టు ఆర్గనైజ్. అంటే మున్నూరు కాపు, యాదవ్, గౌడ, పద్మశాలి ఇవి మేజర్గా 50% ఈ 5 కులాలే 50% ఆఫ్ బీసీస్ కవర్ అవుతాయి. దీంట్లో కనీసం 2-3 కులాలైనా కలిసి ఆర్గనైజ్ చేసుకోవాలి. ఒక 2 కులాలు కలిపి మీరు ఓటు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఎస్, అంటే ఇప్పుడు మనకి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ. ఇప్పుడు ఏమైందంటే బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య బీజేపీలో పోరు నడుస్తుంది. దానివల్ల ఏమైందంటే ముదిరాజులు సంజయ్కి ఓటేసే పరిస్థితి లేదు, మున్నూరు కాపులు ఇటు ఈటెల రాజేందర్కు. ఇట్లా వాళ్ళ కులాలు దాన్ని ఆ విధంగా చేసుకునే పరిస్థితి. నేనేమంటున్నానంటే మీరు దీన్ని 1+1 11 అని, అంటే 1 11 అని ఏ రోజైతే రియలైజ్ అవుతారో బీసీ కులాలు, బీసీ సామాజిక వర్గాలు, బీసీ సంస్థలు, అప్పుడు మీరు కన్వర్ట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు 119 మందిలో 44 మంది రెడ్డి ఎమ్మెల్యేలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 44 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఏం చేసింది? ఉత్తరప్రదేశ్లో యాదవ్లు అందరూ ఆర్గనైజ్ అయినారు కాబట్టి యాదవేతర ఓబీసీలు అన్నింటినీ ఆర్గనైజ్ చేసుకున్నది. వాళ్ళందరినీ, వాళ్ళ కుర్మీలని, కుర్వీలని, కుష్మాలని, తేలీలని అందరిని పట్టుకొచ్చి వాళ్ళని ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళు పవర్లోకి రావడం జరిగింది. ఇది తెలంగాణలోనా, ఆంధ్రప్రదేశ్లోనా, ఎక్కడైనా అవడం. కానీ అన్లెస్ అండ్ అంటిల్ కనీసం ఒక 2-3 బలమైన సామాజిక వర్గాలు విత్ ఇన్ బీసీలలో ఆర్గనైజ్ చేసుకున్నంత వరకు కన్వర్జన్ అనేది చాలా కష్టం. ఎందుకంటే అదర్ సైడ్ అవుతున్నాయి కదా, అదర్ సైడ్ నీకు మిగతా పొలిటికల్ పార్టీస్లలో మున్నూరు ముదిరాజుకి వేయట్లేదు, యాదవ్ పద్మశాలికి వేయట్లేదు, గౌడు ఓన్లీ ఆ కులం వరకు వేస్తున్నారు అంతే. సో ఇది రియలైజ్ ఆ కులంలో కూడా పూర్తిగా జరగట్లేదు. మళ్ళీ అప్పర్ కాస్ట్ కే ఓటేస్తున్నారు, రెడ్లకో, వెలమలకో, బ్రాహ్మణులకో వేస్తున్నారు. పొలిటికల్ పార్టీస్ దీన్ని రియలైజ్ చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు ఆలోచన విధానం చేంజ్ అయింది. ఇప్పుడు ఉన్నటువంటి స్పెషల్లీ యువత ఏదైతే ఉందో, మన అసలే యూత్ కంట్రీ, ఇప్పుడు ఉన్నటువంటి యువత దీన్ని బాగా జీర్ణించుకోలేకపోతున్నారే. మనకు అవకాశాలు ఎందుకు రావట్లేదు, మనం ఎందుకు ఆ పొజిషన్లోకి రాలేకపోతున్నాం. సో తీరా ఎలక్షన్స్కి వచ్చేసరికి ఆ ఆర్గనైజింగ్ అనేది ఎవరు బీసీలు చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్కి ఓట్లు వేయడం జరుగుతూ ఉంది. ఇది 2028లో జరుగుద్దా మీ ఉద్దేశంలో? 2028లో ఆంధ్రప్రదేశ్లో గుడ్ ఛాన్సెస్, వెరీ గుడ్ ఛాన్సెస్. ఎందుకనంటే ఇప్పుడు ఈ డిస్కషన్స్, ఈ చర్నింగ్ అనేది ఏదైతే ఇప్పుడు రాజకీయ పార్టీలు, ఇప్పుడు మీరు చూడండి, బీఆర్ఎస్ ఎవరి చేతిలో ఉందో తెలుసు, కాంగ్రెస్ ఏ కమ్యూనిటీ చేతిలో ఉందో తెలుసు. సో వాళ్ళు కూడా ట్రాన్స్ఫార్మ్ కావాల్సినటువంటి అవసరం. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నారు. సో అల్టిమేట్గా ఏం చేశారు? బీజేఎల్పీ లీడర్ రెడ్డి, కేంద్ర కేబినెట్ రెడ్డి. సరే బండి సంజయ్కి ఒకటి బీసీకి ఇచ్చారు. మొన్న మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ తీసుకొచ్చి మళ్ళీ బ్రాహ్మణ్. నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళకుండా నేనేమంటున్నా అంటే పొలిటికల్ పార్టీస్ ఇది రియలైజ్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి బీసీలు మీ సైడ్
రావాలని అంటే, మీ తరఫున రావాలని అంటే మీరు బీసీలకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పొలిటికల్ పార్టీ లీడర్స్ ఏం చెప్తారంటే ఆఫ్ ది రికార్డ్లో సరే ఇవన్నీ ఉన్నా సరే ఎన్నికల్లో వచ్చేసరికి మెటీరియలైజ్ కాదు, అల్టిమేట్గా రెడ్డికో వెలమకో టికెట్ ఇస్తే మాత్రమే గెలుస్తారు, చూసాం కదా ఎంతమంది గెలుస్తున్నారు అని వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ కన్వర్జేషన్లో చెప్తారు. 43 మంది అటు బీఆర్ఎస్ నుంచి అయినా రెడ్డిలే ఎక్కువ మంది, కాంగ్రెస్ అయినా రెడ్డిలే. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ ఎక్కువ టికెట్లు ఇస్తున్నారు కాంగ్రెస్ కంటే కూడా రెడ్డిస్కు. సో ఇది నేనేమంటున్నానంటే మీరు క్యాబినెట్ రిప్రజెంటేషన్ పరంగా చూసినా ఆయన 6 రెడ్లకు ఇచ్చారు. సో అది రెడ్డి యాంటీ ఇన్కమెన్సీ రాకుండా ఉండేందుకే రైతు బంధు పెట్టారు 2018. ఈ సామాజిక వర్గాలు ఎంత ఆర్గనైజ్ చేసుకోగలుగుతున్నాయి అనేది బీసీ సామాజిక వర్గాలు కూడా అర్థం చేసుకోవాలి. ఏ రోజైతే అర్థం చేసుకోగలిగి కనీసం 2-3 కులాలు కలిసి ఆర్గనైజ్ చేసుకొని ముందుకు రాగలిగితే, నేనేమంటున్నానంటే 2-3 అయినా చాలు.